హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే ఫ్రూలీ డాగ్ ఫెస్టివల్ గురించి నేను వీడియో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చాలా బాగుంటుందండి ఈ పండగ. అయితే నేనైతే ఈ పండగ మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను. నేను ఈ వీడియో తీసిన తర్వాత 1 వీక్ to 10 days లోపే ఈ వీడియో అనేది పెట్టేస్తే, ఎప్పుడు వీడియోస్ అనేది పేరు పెడుతూ ఉంటా. ఇదైతే ఎమ్మటే పెట్టేస్తానండి. ఇదైతే కనుక మేము వెళ్ళింది సెప్టెంబర్లో వెళ్ళాము. ఎప్పుడు సెప్టెంబర్లో మొదటి వారము రెండో వారం ఎప్పుడైనా సరే ఈ పండగ అనేది జరుగుతుంది. ఇది ఫ్రూలీ డాగ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక, మేము ఉండేది ఫ్రూలీ వెనీసియా జూలియాలో ఉంటాము. మా ఫ్రూలీ మొత్తం మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. డ్రింక్స్ దగ్గర నుంచి ఇది ట్రైన్ చూస్తున్నారు కదా, ట్రైన్లోనే వంట చేస్తున్నారు. చాలా బాగుంది ఇదైతే కనుక. ఇది మీరు వెనక భోగి దగ్గర అయితే కుకింగ్ అండి, గ్రిల్ ఉంటుంది, అక్కడైతే చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఫెస్టివల్ అంటే ఏంటి అంటే కనుక మనకి తినడం తాగడం ఇలాగే ఉంటుంది. ఇదైతే మామూలు నార్మల్ షాప్, ఎప్పుడు ఉండే షాపే. అలాగో వెళ్తున్నాను కదా, అది కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చాను. ఇంకోటి ఏంటి అంటే కనుక, ఇక్కడ ప్రతి ఒక్క ఫుడ్ అండి, ఈ ఫ్రూలీలో దొరికే ప్రతి ఒక్క ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. ఇంకా పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది 3 రోజులు అయితే చేస్తూ ఉంటారు. అదేంటి అంటే శుక్రవారం నైట్ మొదలవుతుంది, ఈవినింగ్ నుంచి ఆదివారం ఇంకా తెల్లారితే సోమవారం అనంగా దాకా మాకు ఈ పండగ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, బ్యానర్స్ కూడా కట్టి చేస్తూ ఉంటారండి. ఇక్కడ బెలూన్స్ మధ్యలో లైటింగ్స్ వేసి అమ్ముతూ ఉన్నారు. ఇంకా తేనెలో ఎన్ని రకాలు ఉంటాయి. ఇదైతే ఫుడ్ అండి, మెనూ చూశారు కదా. ఇక్కడైతే కనుక ఈ ఫుడ్ అంతా దొరుకుతుంది అని చెప్పి మెనూ అయితే ఎక్కడికక్కడ పెట్టారు. ఇంకేంటి అంటే పండగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది, తినడం తాగటం. ఇక్కడ వాళ్ళకైతే కనుక, మన వాళ్ళైతే నీట్గా రెడీ అయ్యామా ఈ విధంగా ఉంటారు. ఇక్కడైతే కనుక మనం ఏం తినాలి ఏమి తాగాలి అనే ఆలోచనలో ఉంటారండి. ఇక్కడంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫుడ్ విషయంలో. నేను దూరంగా చూపిస్తున్నాను కదా, అది గ్రిల్. ఏంటి అంటే పంది మాంసం అండి, గ్రిల్ చేస్తూ ఉన్నారు చూశారు కదా. ఇది మినిమం 24 hours అయితే గ్రిల్ చేస్తుంటారు. ఇది ఇక్కడైతే చాలా ఫేమస్ అండి. దీనికోసం అయితే ఎగబడి ఉంటూ ఉంటారు. ఇదైతే 2-3 చోట్లే దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఇదైతే కనుక దీనికోసం వెయిట్ చేసి మరీ తింటూ ఉంటారు. ఇంకా ఇంకో ప్రత్యేకత ఏంటి ఈ పండగకి అయితే కనుక మా దగ్గర ఈ సర్కిల్ మొత్తం మీద, ఈ మనకి జిల్లా అంటారండి, ఆ జిల్లా మొత్తం మీద కలిపి ఎలాంటి ఆల్కహాల్ తయారు చేస్తారు ఏంటి అనేది కూడా మొత్తం ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఫుడ్ ఇక్కడ కంపల్సరీ దొరుకుతూ ఉంటుందని. ఇక్కడైతే కనుక పొటాటో చిప్స్ అండ్ ఫింగర్ చిప్స్ అంటారు కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే జామ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇవి అయితే క్యాండీస్ అండి, చాక్లెట్స్, ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టపడుతూ ఉంటారు. స్నేక్ లాగా ఉంటాయి, లేదు అంటే సర్కిల్స్ ఉంటాయి, చేప బొమ్మలతో చేసి ఉంటాయి. ఇట్లా రకరకాల బొమ్మలతో చేస్తూ ఉంటారు ఈ క్యాండీస్ అయితే. ఇక్కడ చూశారు కదా, ఈ డ్రెస్ వేసుకొని చక్కగా మనకి రోడ్డు మీద చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ వీడియో మొత్తం ఫాలో అయితే. ఇక్కడైతే కనుక ఆల్కహాల్ చూశారు కదా, ఆయన నవ్వుతూ ఉన్నారండి చూసి. నేను వీడియో తీస్తుంటే తను నవ్వుతూ ఉన్నారు. ఆల్కహాల్ అవి బాటిల్స్ బాగా నచ్చినాయి, అందుకని ఆ వీడియో అనేది తీశాను. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు పర్సన్స్ని, జెంట్స్ పిల్లల బండ్లు నెట్టుకుంటూ పోతారు, ఆడవాళ్ళు వెనక స్టైల్గా పోతూ ఉంటారు. ఇక్కడ చాలామంది అలాగే ఉంటారండి. ఇక్కడైతే చెక్క బొమ్మలు కూడా పిల్లలు ఆడుకోవడానికి, మన ఇంట్లో వాడుకోవడానికి చాలా ఉంటాయండి. ఇక్కడ చెక్క బొమ్మలు కూడా నెంబర్ ఆఫ్ చూశారు కదా. చైర్స్ చాలా బాగున్నాయి. గంటలు అయితే కనుక నేను ఇక్కడ చాలాసార్లు మనకి పాకం తిప్పుకోవడానికి గంటె అలాంటివి నేను ఇక్కడే కొనుక్కుంటానండి. ఈ ఫెస్టివల్కి వచ్చినప్పుడు మటుకు అదివరకు నేను అలా తీసుకున్నాను. ఇక్కడ బుట్టలో ఇదైతే కనుక లెదర్తో చేసినవి ఏంటో సంథింగ్, బయట గంటలు కడుతూ ఉంటారు, లేదంటే పక్షులకు భోజనం పెడుతూ ఉంటారు కదా, అవండి. ఇదైతే బుక్ స్టోరు. ఇక్కడ చాలామంది బుక్స్ చదివే అలవాటు చాలామందికి ఉంటుందండి. ట్రైన్ ఎక్కినప్పుడు, బస్ ఎక్కినప్పుడు ఈ విధంగా బుక్స్ అయితే చదువుతూ ఉంటారు. కాబట్టి బుక్స్ స్టోర్స్ చాలా వరకు ఉంటాయి. ఇక్కడ చూశారు కదా, నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఆగి శుభ్రంగా ఇది కొనుక్కొని తింటానండి. ఇదేంటి అంటే మన పూరిలాగా మందంగా చేస్తారు, దాని మధ్యలో చాక్లెట్ సాస్ అయితే పెడతారండి. నాకు చాలా ఇష్టం. అదేంటి అంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత దాని మీకే షుగర్ అనేది అద్దేసి అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో నుతెల్లో ఉంటుంది.
ఉంటుంది కదా, అది పెడతారు. అందుకని చెప్పి అదైతే నేను కొనుక్కొని కంపల్సరీ ఈ ఫెస్టివల్కి వచ్చేదే నేను దానికోసమే వస్తానండి. ఈ ఫెస్టివల్కి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా దేనికోసమే నేను వస్తాను అనేది. ఇంక ఇవైతే మార్కెట్స్, ఇవైతే చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న చైన్స్ చెక్కతో చేసినవి ఉంటాయండి. ఇట్లా అయితే కనుక నేను ఇట్లాంటి ఫెస్టివల్లో ఒకసారి నేమ్ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. మన మెడలో గొలుసు వేసుకుంటారు కదా, దానికి SVR అని ఇచ్చేసి నేమ్ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. మనం ఏం లేదండి, ఇక్కడ ఏదైనా నచ్చితే కనుక మనం పేరు ఏదైనా మార్పించాలి అంటే ఇక్కడ మనం చెప్పేసి మన ఇంటి అడ్రస్ ఇచ్చేసి అమౌంట్ అనేది పే చేస్తే వాళ్ళు ఇన్ని డేస్ లోపు మనకు పంపించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటిది కూడా ఉంది. నేను అలా 2 టైమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా, బట్టల విషయానికి వస్తే 30% డిస్కౌంట్ అంటారు. దాని కాస్ట్ చూడండి, జూమ్ చేసి హెవీ కాస్ట్ అయితే ఉంటాయి అండి. ఇక్కడ బట్టలు అయితే ఎక్కువ కాస్ట్తోనే బట్టలు ఉంటూ ఉంటాయి. ఇంకా మనకేంటి అంటే చూడటానికి టీషర్ట్ లాగే ఉంటుంది. అది €40, €50 అలా ఉంటుంది. €1 మీకు తెలిసే ఉంటుంది, 88, 89 అలా ఉంటుందండి. ₹90 లోపు ఉంటుంది. ఈ బ్యాగ్ ఎంత లేదండి. ఇది కూడా చూసారు కదా, ఇక్కడ నేను చూపించాను ₹110 అండి. బొడ్డ బ్యాగ్ 110. ఇవన్నీ చూడండి ₹99, ₹139, 29, 39, 49. ఇక్కడ ప్యూర్ లెదర్ అండి. ఇక్కడ రాశారు కదా ప్యూర్ లెదర్. ఇవన్నీ కానీ కాస్ట్ మటుకు చాలా ఎక్కువ ఉంటాయండి ఇవి. కానీ మనకు మన్నీకి కూడా అలాగే ఉంటుంది. నేను ఇప్పటికి ఒక్క బ్యాగ్ అలా మా అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు, మీరు చూసే ఉంటారు. €650 ఉందండి ఆ బ్యాగ్ కూడా. నేను ఆల్రెడీ నా బ్లాగ్స్లో అయితే చూపించాను, ఇండియనమ్మ విజయరాణిలో. ఇదైతే లిక్కర్ అండి. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది. జనం అయితే ఉండే కొంది ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ వెళ్ళి మెసేజ్ చేయాలి, కాల్స్ అయితే చేయకండి. చూసారు కదా ఫ్రూలీ డాగ్ అని ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఇంకా మీరు మొత్తం తిరిగే ఓపిక లేదు అన్నప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏంటంటే ఎదురుగా టీవీలో మొత్తం వీడియో లైవ్ ఇస్తూ ఉన్నారండి. ఓపిక లేదు, మనం తిరగలేము అన్నప్పుడు ఇక్కడ కూర్చొనేసి ఏదైనా ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇంకా పైన చూసారు కదా ఫ్రూలీ డాగ్ టెంపరేచర్ మొత్తం పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ ఆగేసి అది కొనేసుకొని తిన్నాక కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తానండి. నేను రోడ్డు మీద అయితే తినను, ఎక్కువ శాతం నాకు ఇంటికి వెళ్ళి తినే అలవాటే ఉంది. కాబట్టి ఇది కొనుక్కొని నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ మధ్యలో చిన్న వీడియో అనేది తీశాను, చూసేసే ఉంటారు. మీరు ఈ వీడియో ఇంకా పార్ట్స్ లాగా క్లియర్గా చూడాలి అంటే ఇండియనమ్మ విజయరాణిలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అలా పెట్టానండి, అది చూసేసేయండి. ఇదైతే కనుక ఒక దాని కాస్ట్ అయితే €6 పడిందండి. నేను తీసుకుంది అయితే నేనేంటి అంటే ఇదిగో చూస్తున్నారు కదా రేట్లు కూడా ఉన్నాయి. €6 నేను ఫస్ట్ది కొన్నుటెల్లో అని ఉంది, అది తీసుకున్నానండి. ఇది నేను ఫస్ట్ది అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని అయిపోయిన తర్వాత ఇక్కడైతే కనుక మొత్తం కేక్స్లో రకాలు, బిస్కెట్స్లో రకాలు, ఇక్కడ హనీలో రకాలండి. తేనె ఉంటుంది కదా, చాలా రకాల తేనె ఉంటుంది. ఆ తేనెలో రకాలు, ఫేస్ క్రీమ్స్ అవి. ఇదైతే చీజ్ అండి. ఇదైతే అయిపోయింది అప్పుడే, చూసారు కదా ఇక్కడైతే ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫుడ్ దగ్గర కూడా లైన్ ఫుల్ ఉంది. అక్కడ తీసుకొచ్చి పక్కన తినడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఇంకా నేను వీలున్నంత వరకు తీయడానికే ట్రై చేశానండి. ఇక్కడైతే కనుక చీజ్లో రకాలు, ఫుర్మాజో అంటే చీజ్ అండి. ఇక్కడైతే ఫజోలి. ఇవైతే కనుక ఏంటి అంటే కనుక మనకి వాళ్ళు ఓన్గా పండించిన విత్తనాలు ఉంటాయి కదా, ఏది చిక్కుడు ఇట్లాంటి విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలండి. కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి, ఆ బర్బాటి విత్తనాలని అలా ఉంటాయి కదా, ఆ విత్తనాలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ చూశారు కదా ఇక్కడ పట్టిన ఆల్కహాల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫెస్టివల్ అంటే, అదే కదండి. ఇంకా ఇక్కడ చూస్తూ ఉండండి, ఇక్కడైతే చాలా వరకు పర్ఫ్యూమ్స్, తేనె రకాలు అన్నీ అవే ఉంటూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏం లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి చేసేసేయండి. ఇంకా నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. మెయిన్ సెంటర్ దోమో అండి. దోమో ముందు జనం ఉండారండి, అసలు తప్పుకోవడానికి లేకుండా ఉండారండి. ఇక్కడైతే కనుక మన పిండిలో రకాలు ఉంటాయి. ఇది తేనె షాప్స్ అయితే చాలా రకాలు ఉంటాయి, ఎందుకంటే మాకు ఫ్రూలీలో తేనె అనేది చాలా రకాలు దొరుకుతుంది. ఇంకా అది ఫేమస్ కూడా అండి. ఇదైతే ఫుర్మాజో, నేను చెప్పాను కదా చీజ్లో రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇదేనండి దోమ ముందుకు వచ్చేసాము. ఇంకా ఎంతమంది జనం అంటే అంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక అబ్బాయి పుస్తకం చదువుతూ ఉంటాడండి మెట్ల మీద కూర్చొని. అది కూడా నేను తీశాను, వచ్చిందో రాలేదో నాకైతే ఐడియా లేదండి. అబ్బాయి అంతా చీకట్లో కూడా ఉన్న వెలుతురికి పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. ఇంకా చూడండి జనాలు ఎలా ఉన్నారో.
ఎంతమంది జనం ఉన్నారండి ఇక్కడ. ఫుడ్ సెంటర్, ఇది మెయిన్ ఫుడ్ సెంటర్. ఎక్కడే కూర్చున్నాడండి అబ్బాయి పుస్తకం చదువుతూ. అంతమంది జనంలో కూడా పుస్తకం చదువుతున్నాడంటే అబ్బాయిని పుస్తకాల పురుగు అని అయితే అనేసి చూస్తున్నారు కదా. ఫుల్ జనం అయితే ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఈ ఫెస్టివల్ కోసం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఎదురు చూస్తూ ఉండాలి. నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఇదేనండి. ఇది మన ఇంటి దగ్గర నుంచి మొదలుకొని మెయిన్ సెంటర్ వరకు పెట్టేస్తారు. బాగా మన ఇంటి కొంచెం ముందుకు వస్తే మన వంతెన ఉంటుంది, అది దాటగానే ఈ ఫెస్టివల్ అనేది మొదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.